హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో కిరాతుడైన బ్రాహ్మణుడు ముక్తి పొందుట అంటే దుర్మార్గుడైనటువంటి బ్రాహ్మణుడు ముక్తిని ఎలా పొందాడు అనేసి ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణము అనేక మంది మతోన్మాదులు యేసు ప్రభు గురించి సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తూ వీడియోలు పెడుతూ వాళ్ళ అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్ ఇచ్చుకొని డబ్బులు సంపాదించుకొని యేసు ప్రభుని, బైబిల్ని చెడుగా చిత్రీకరిస్తున్నారు. అందుకోసమే ఈ వీడియో చేయబడుతుంది. విఘ్నులైన హైందవ సహోదరులు ఈ విషయాన్ని గ్రహించండి. ఈ వీడియో మంచి హిందువులకు మాత్రం కాదు. ఎవరెవరైతే మత ఉన్మాదంతో యేసు ప్రభుని దూషిస్తా ఉన్నారో అటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. సత్యాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఈ వీడియోని చూడవచ్చు. సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం ఈ యొక్క బుక్ని ఒక ఆత్మీయ స్నేహితుడు, దేవుడిచ్చినటువంటి ఒక స్నేహితుడు, అతను నాకు గిఫ్ట్గా ఈ యొక్క బుక్ని ఇచ్చిండ్రు. అతనికి నేను చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పేవాడిని అయి ఉన్నాను. ఈ వీడియో మూలకంగా దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక బ్రదర్. చూడండి, ఈ యొక్క విషయాన్ని వసుంధర పబ్లికేషన్ అయినటువంటి సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం నుంచి చూద్దాము. చూడండి, చూసేటప్పుడు ఈరోజు మన టైటిల్ వచ్చి కిరాతుడైన బ్రాహ్మణుడు ముక్తి పొందుట. సంపూర్ణ శ్రీ శివ మహాపురాణము విద్వేశ్వర సంహిత 2వ అధ్యాయము పేజీ నంబర్ 3-4లో ఈ విషయం రాయబడి ఉంది. కిరాతము అనే నగరంలో దేవరాజు అనే పేరు గల బ్రాహ్మణుడున్నాడు. అతడు జ్ఞానము లేనివాడు, దరిద్రుడు, రసములను అమ్ముతుంటాడు. ధర్మమును ఆచరించడం అంటే ఏమిటో తెలియదు. దేవతలనే పదమే వినలేదు. ఇక సంధ్యావందనం చేయడం అనేది లేదు. పైగా విపరీతమైన వేశ్యావృత్తి పారాయణుడు. నమ్మిన వాళ్ళనే మోసం చేస్తుంటాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 జాతుల వారికి, ఇతర జాతులకు కూడా ఒకరికి మరొకరికి పడకుండా చేసి తగాదాలు సృష్టించి ఏదో ఒక కారణముతో వాళ్ళని చంపి వారి ధనమును తీసుకొని భాగ్యవంతుడైనాడు. కానీ ఏ చిన్న ధర్మమును పాటించేవాడు కాదు. దేవరాజు ఒక రోజున స్నానానికి చేరువుకి వెళ్ళాడు. అక్కడ అతనికి శోభావతి అనే వేశ్య కనబడింది. ఆమె అందానికి పరవశుడయ్యాడు. ధనికుడైన దేవరాజు మీద లేని మనస్సును చూపించి శోభావతి తన మాటల చాతుర్యంతో దేవరాజుని తన వశం చేసుకుంది. ఇద్దరు భార్యాభర్తల వలె తిరుగుతూ కామవశులై క్రీడిస్తూ సమస్త వ్యవహారములను చేసుకుంటూ విర్రవీగుతూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దేవరాజు భార్య తల్లిదండ్రులు అతనికి ఎన్ని విధాలుగానో చెప్పి చూశారు. అయినా దేవరాజు మనసులో, ప్రవర్తనలోనూ మార్పు రాలేదు. పైగా ఒకనాటి రాత్రి నిద్రపోతున్న భార్యను, తల్లిదండ్రులను కూడా చంపేశాడు. ఇంట్లో ఉన్న ధనమంతా శోభావతికి సమర్పించాడు. తినకూడని వాటిని తింటూ మదిరపానం చేస్తూ కామాసక్తుడై. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు ఇక్కడ ఒక కిరాతము అనే నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండంట. ఈడు బ్రాహ్మణుడు ఎలా అయిందో మనకు మాత్రం తెలియదు. ఎందుకంటే ఇతను ఇన్ని దుర్మార్గాలు చేసిండు. ఒకటి, ఇతను ఏం చేసిండంటే అందరికీ జగడాలు పెడతా ఉంటాడు, అందరినీ మోసాలు చేస్తూ ఉంటాడు, అందరి మధ్యలో చుచ్చులు పెట్టేవాడు, మళ్ళా వ్యభిచారితో సాంగత్యం పెట్టుకున్నటువంటి వాడు, మళ్ళా తల్లి, తండ్రి, భార్యని ముగ్గురిని ఏం చేస్తాడంటే ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఈ బ్రాహ్మణుడు చంపేస్తాడు. ఇటువంటి వాడిని మన ప్రజెంట్ సమాజం, ఇప్పుడు మనం చూస్తుండేటువంటి ఈ సొసైటీ ఒప్పుకుంటుందా? మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న విఘ్నులైన హైందవ సహోదరులారా, మీకేమైనా కానీ ఈ పాయింట్ మీద ఏమైనా చెప్పాలనుకుంటే మీరు కమెంట్ ద్వారా మీరు మాకు తెలపండి. కమెంట్ బాక్స్ ఓపెన్ అయి ఉండేది మీకోసమే. ఎందుకంటే ఇన్ని దుర్మార్గాలు చేసిన వాడిని ఏమనాలో మీరే ఆలోచించండి. తర్వాత ఈ దుర్మార్గుడికి ఏం జరిగిందని చూసేటప్పుడు చూద్దాం. చూడండి, శోభావతితో కలిసి తిరుగుతున్నాడు దేవరాజు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఒకరోజున ఏదో పూర్వజన్మ పుణ్యఫలమో దైవయోగమో ఏమో దేవరాజు ప్రతిష్టానపురానికి వచ్చాడు. అక్కడ ఉన్న సాధు పురుషులతో కలిసి శివాలయానికి వెళ్ళాడు. అప్పటికే జ్వరంతో బాధపడుతున్నాడు. అక్కడ శివాలయంలోనే కూర్చుని బ్రాహ్మణుల చేత చెప్పబడుతున్న శివ సంబంధమైన కథను వింటున్నాడు కూడా. ఇంతలోనే అతనికి జీవిత కాలము పూర్తి అయ్యే సమయం వచ్చేసింది. వెంటనే యమదూతలు దేవరాజుని పాశములతో కట్టిపడేసి యమలోకానికి తీసుకుపోయారు. అదే సమయానికి శివదూతలు
కోపావేశంతో యమలోకానికి వెళ్ళారు. శివదూతలు యమభటులతో తర్జన భర్జనలు చేశారు. దేవరాజుని యమపాశముల నుండి విడిపించుకుని విమానం ఎక్కించుకుని శివలోకమైన కైలాసానికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇంతలో శివ యమదూతలు చేస్తున్న గోల ఏమిటో చూద్దామని తన నివాసం నుండి బయటకు వచ్చాడు యముడు. రుద్రుని వలనే ప్రకాశిస్తున్న శివదూతలను చూశాడు. తన జ్ఞాన నేత్రంతో అంటే దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు. ఆ శివదూతలను యథావిధిగా పూజించి పంపించాడు. శివదూతలు దేవరాజును పార్వతీ పరమేశ్వరుల ఎదుట నిలబెట్టారు. చూడండి, ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఇన్ని దుర్మార్గపు పనులు చేసినటువంటి ఈ బ్రాహ్మణుడు ఒకరోజు తన సమయం మీరిపోయినాక అంటే చనిపోయేటువంటి టైం వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏం చేసిండంటే ఒక శివాలయానికి వెళ్ళిండంట. అక్కడ శివ సంబంధమైన కథని బ్రాహ్మణులు చెప్పేటప్పుడు అది వింటూ ఉన్నాడంట. అలాగే వింటూ ఉండే టైంలో ఇతనికి మరణం వచ్చేసింది, ఇతను చనిపోయిందంట. యమదూతలు నేరుగా వచ్చి అతన్ని పట్టుకొని పోవాలని యమపాశాన్ని వేస్తారు. ఈ సందర్భంలో ఏం జరుగుద్దంటే శివదూతలు వచ్చి ఇతన్ని తీసుకొని పోవాలని వస్తారు. ఈ సందర్భాన్ని యముడుగానే వచ్చి చూస్తాడంట. తర్వాత ఫైనల్గా వీళ్ళందరూ డిస్కషన్ చేసుకొని ఇతన్ని ఏం చేసేస్తారంటే శివ పార్వతిల ఎదురుగా నిలబెడతారంట. ఇక్కడ చూడండి, ఇన్ని దుర్మార్గాలు చేసిన పని శివుడు మళ్ళీ పార్వతి ఎదురుగా నిలబడినాక ఇక్కడ ఒక విషయం చెప్తా ఉంది. దాన్ని వింటే మీరు షాక్ అవ్వడం 100%. చూడండి, పరమ పాప కార్యము చేసిన దేవరాజు కైలాసానికి వెళ్ళడానికి కారణం శివపురాణ కథలను వినడమే. శివగాథలను విన్నందువలన దేవరాజు పాపరాశి నశించింది. అందువలన కైలాసం చేరుకున్నాడు. చూడండి, ఎంత ఇది దారుణం కదా. చూడండి, ఇన్ని దుర్మార్గాలు చేసిన వాడికి తల్లిదండ్రులు చంపిండు, వ్యభిచారితో సాంగత్యం పెట్టుకున్నాడు, ఉండే ఆస్తి మొత్తాన్ని తీసుకొని పోయి వ్యభిచారికి ఇచ్చేసిండు, ఈ లోకంలో అన్ని రకాల అక్రమ పనులన్నీ చేసిండు. అయిన తర్వాత చివరిగా చనిపోయే టైంలో శివుని కథను విన్నాడు, అంటే శివపురాణాన్ని విన్నాడంట. వింటానే ఇతను కైలాసానికి పోవడం ఎంతవరకు సరిగా ఉంది మీరే ఆలోచించండి. ఇతను తప్పు ఒప్పుకోలేదు, పశ్చాత్తాపపడలేదు, ఏమీ చేయలేదు. అయితే శివపురాణాన్ని విన్నంత మాత్రాన ఇతను కైలాసానికి పోయిండంట. చూడండి, అందుకే మన దేశంలో ఏం జరుగుతుందంటే అనేకమైన వ్యభిచారం, మోసము, దొంగతనము, పొరుగువారి మీద దౌర్జన్యం చేయడము, అనేకమైన దుర్మార్గాలు మన దేశాల్లో ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఇటువంటి ఒక ప్రోత్సాహం వల్లనే. ఇది కాదంటారా? మీరే ఆలోచించండి. ఇలా ఈ గ్రంథాలలో ఇన్ని మోసాలు చేసినా కానీ ఇతను శివపురాణం కథని వింటానే కైలాసానికి పోవడం ఇది ఎంతవరకు సరిగా ఉంది మీరే ఆలోచించండి. అందువలన కైలాసం చేరుకున్నాడు. పార్వతీ పరమేశ్వరుల దర్శన భాగ్యము పొందాడు. చివరకు శివ సాయుధ్య ముక్తుడైనాడు. చూడండి, ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తి కైలాసానికి పోవడం ఇది ఎంతవరకు సరిగా ఉంది మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. బైబిల్లో పాపాలను ఒప్పుకోవాలా, పశ్చాత్తాపపడాలా, మారు మనస్సు పొందాలా, పాప పరిహారం నిమిత్తం బ్యాప్టిజం తీసుకోవాలా, అప్పుడు దేవుడు వాళ్ళకి పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తారని దేవుడు చెప్పుండేది. అయితే ఇతను పాపాలు ఒప్పుకున్నట్లేదు, పశ్చాత్తాపపడినట్లేదు. శివపురాణం చదవతానే, అది వింటానే ఇతను కైలాసానికి పోవడం ఎంతవరకు సరిగా ఉంది మీరే ఆలోచించండి. ప్రియ వీక్షకులారా, సత్యాన్వేషకులారా, మీరే ఆలోచించండి. ఇది ఎంతవరకు సరిగా ఉంది. ఇలా కానీ మనం కానీ ప్రచారం చేసినట్లయితే అనేక మంది దోపిడీగారులు, దొంగలు, నరహంతకులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎన్ని తప్పులు చేసినా కానీ మనం చనిపోయే టైంలో శివపురాణం చదవడం చాలు, మనము కైలాసానికి పోవచ్చని ఆలోచించి అనేక మంది ఇంకా అధికంగా దుర్మార్గపు పనులు చేస్తారు. మీరే ఆలోచించండి, ఇది ఎంతవరకు సరిగా ఉంది. ఇలా ఈ గ్రంథాల్లో ఇన్ని పాపపు కార్యాలు పెట్టుకొని బైబిల్ని దూషించడం ఎంతవరకు సరిగా ఉంది మీరే ఆలోచించండి. ఈ యొక్క వీడియో గురించి మీ అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా మీరు మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.